శివ పరమాత్మ శివ పరమాత్మ తండ్రి, శివ పరమాత్మ తండ్రి, ఈరోజు చానాళ్ళ తర్వాత శివ పరమాత్మ నాకు ఈ అవకాశాన్ని ప్రసాదించారు. మీకు కొన్ని ముఖ్యమైనటువంటి జనరల్ పాయింట్స్ చెప్పిస్తారు, చక్కగా అర్థం చేసుకోండి. మేము ఇన్నాళ్ళు వాణి లేదా పాయింట్స్ లేదా అనుభవాలు చెప్పటానికి మీరందరూ కూడా ఛానల్ నుంచి వింటున్నారు. సినిమా తీయటం కారణంగా ఖాళీ లేని సమయం ఆధారంగా మీకు చాలా విషయాలు వినిపించలేకపోయాం. కానీ బాబా మళ్ళీ మేము కొద్ది రోజుల వరకు మీకు పాయింట్స్ వినిపిస్తారు, జాగ్రత్తగా వినండి. శివ పరమాత్ముడు బ్రహ్మబాబా శరీరంలో ఆదిలో వచ్చినప్పుడు 1936 నిజానంద స్వరూపం శివోహం శివోహం, ప్రకాశ స్వరూపం శివోహం శివోహం, జ్ఞానస్వరూపం శివోహం శివోహం అని చెప్పారు. పరంధామకి వెళ్ళిపోయారు. ఆ రోజు ఈ రోజుని మనం ఆ రోజుని ఊహించుకుంటే ఎప్పుడో పుడతాం, కానీ ప్రతి సంవత్సరం పుట్టినరోజు చేసుకుంటాం. కానీ అసలు పుట్టినరోజు ఉన్నంత గొప్పతనము తర్వాత చేసుకున్నంత ఇదిగా ఉండదు. కాబట్టి శివ పరమాత్మకు కూడా ఒక లెక్కలో చాలా యాక్యురేట్గా ఉన్నది ఉన్నట్లుగా 5000 సంవత్సరాలకు ఒకసారి తిరుగుతూ ఉంటుంది. ఆ 3 విషయాలు నిజానంద స్వరూపము శివోహం శివోహం అంటే నిజమైన ఆనందము ఆయన నుంచే పొందాలి. మానవులు పొందిన, జీవరాశులు పొందిన, ప్రకృతి పులకించిన ఇంకా ఆనందాన్ని ఇచ్చేవారు మనకింకెవ్వరూ లేరు. ఎందుకంటే చావు పుట్టుకులతో మానవ జీవితం సాగిపోతూ ఉంటుంది. కానీ పరమాత్ముడు జనన మరణ రహితుడు కాబట్టి ఆయనతో ఉంటే ఆ ఆనందము స్థిరంగా, శాశ్వతంగా, అవినాశిగా మన వెంట వస్తూ ఉంటుంది. ప్రకాశ స్వరూపము శివోహం శివోహం అని చెప్పారు ఆయన. ఆయన లేకపోతే ఈ చీకటిగా ఉన్నటువంటి ఈ ప్రపంచం సృష్టి ఆదిలో ఈ ప్రపంచం, ఈ విశ్వం ఎలా ఉంటుంది? ప్రపంచం కాదు, విశ్వం కఠిన చీకటితో శూన్యంగా, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, ఏ జీవరాశి కానీ, పంచతత్వాలు కానీ ఏమీ ఉండవు. ఒక శూన్య ప్రదేశం, కఠిన చీకటి ప్రదేశం.
ఈ ప్రకాశ స్వరూపమైన పరమశివుడు స్వయంభూ అయినప్పుడు విశ్వం అంతా కూడా ప్రకాశమయమైందని దాని అర్థం. ప్రకాశము ఆయన నుంచి తప్ప ఈ సూర్యుని నుంచి కాదు. ఈ సూర్యుని సృష్టించిన వాడు ఆ ప్రకాశ స్వరూపుడని మీరు మనసారా అంగీకరించాలి, అనుభవం చేసుకోవాలి, అవినాశిగా ఆనందం పొందుతూ ఉండాలి. జ్ఞానస్వరూపము శివోహం శివోహం అని చెప్పారు బాబా. అంటే జ్ఞానం అనేది నోటితో చెప్పటం కాదు, పుస్తకాల్లో ప్రింట్ చేయటం కాదు, యూట్యూబ్లో చెప్పటం కాదు. స్వరూపమే జ్ఞానంతో నిండిపో ఉంటుంది. ఆయన చూసాడు అంటే జ్ఞానం ఉంటుంది. ఆత్మీయతతో పిల్లల్ని నా సొంత పిల్లలుగా చూసుకుంటారు. మాటలో మధురత ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అనురాగం ఉంటుంది. కర్మలో నీతి, నిజాయితీ, ధర్మం తప్పకుండా ఉంటుంది. అంచేత జ్ఞానం చెప్పటం కాదు, జ్ఞానం స్వరూపంలో ఉన్నారు ఆయన. ఆయన స్వరూపమే, ఆయన కదిలికే, ఆయన దృష్టే, ఆయన మాటే, ఆయన ఆశీర్వాదమే జ్ఞానంతో నిండి ఉంటుంది. ఆయన మనకి సౌభాగ్యం కూడా జ్ఞానం ఆధారంగానే ఇస్తారు. అంటే ఎంత గొప్ప ఆ 3 పాయింట్లు ఎంత ముచ్చటగా ఉన్నాయో మీరు అనుభవం చేసుకోండి. నెక్స్ట్ ఏం చెప్పారు బాబా? కొద్ది రోజుకి గురువు దగ్గరికి వెళ్ళటం, ఇలాగా ఆయనకి తెలియలేదు, భగవంతుడు ప్రవేశించాడని తెలియలేదు. 5,000 సంవత్సరాల తర్వాత సృష్టికర్త ఆయన శరీరంలో ప్రవేశించారు అంటే భగవంతుడి యొక్క యాక్యురేట్ సిస్టమ్ సూపర్. ఎవరనుకుంటున్నారు ఆయన్ని మీరు? అజన్మ, అభోక్త, అశరీరి. ఆయన బ్రహ్మబాబాకి తర్వాత కొద్ది రోజుల తర్వాత వినాశనం, భయంకరమైన వినాశనం సాక్షాత్కారం చేశారు. బ్రహ్మబాబాకి దివ్య చక్షువుని ప్రసాదించి సాక్షాత్కారం చేశారు బాబా. ఆ దివ్య చక్షువుని బ్రహ్మబాబాకి ప్రసాదించారు అంటే బ్రహ్మ నయనాలు కూడా, స్థూలమైన నయనాలు కూడా ఎంతో అదృష్టాన్ని చేసుకుని అవి దివ్యచక్షువుల కింద మారి పరమశివుడు చూపించిన దృశ్యాన్ని చూశారు అంటే ఎంత అదృష్టం అది. మనకెవరికైనా ఉందా? ఈ సృష్టిలో చేయలేనిది ఏదీ లేదు శివ పరమాత్మ వారికి. ఆయన లేనిదే సృష్టి లేదు, సృష్టి లేనిదే మనం లేము, ఆయన లేకపోతే మనమే లేము. మన అడ్రస్సే ఉండదు. ఏం చూపించారు? ఆకాశం నుండి అగ్నివర్షం కురుస్తున్నట్టు చూపించారు. అంటే ఒక దేశము వేరొక దేశము, కొన్ని దేశాల కలహాల వలన
అణుబాంబులు కూడా ఆ రోజు అణుబాంబు తయారవ్వకపోయినా అన్ని సర్వజ్ఞుడు కాబట్టి ఆయన బ్రహ్మబాబాకి అది అగ్నివర్షం కురుస్తున్నట్టు చూపించారు. అగ్నివర్షం ఎలాగొస్తుంది అక్కడ పైన? కింద నుంచి అణుబాంబులు పంపినప్పుడే అది అలాగా చూపించారు ఆయన. ఎవరికి? మన ఎవరికి కాదు, బ్రహ్మబాబాకి. ఒక కార్యం ఆయన చేత చేయించటం కోసం చూపించారు. ఓకే, మానవులు రక్షించండి, 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 రక్షించండి అని పరుగులు తీస్తున్నట్టు చూపించారు. ఇంకోటి ఏం చూపించారు? జీవరాశులన్నీ కూడా ఓ అల్లకల్లోలం అయిపోయి అవి అడవుల్ని వదిలి అరుపులతో రకరకాలుగా భయభ్రాంతులతో తిరుగుతున్నట్టు కూడా చూపించారు. ఆ దృశ్యాన్ని ఫస్ట్ కృష్ణుడు శివబాబా తర్వాత దేవతగా నెంబర్ 1 దేవతగా పరిగణింపబోతున్న బ్రహ్మ చూడలేకపోయారు. దివ్య దృష్టిని ప్రసాదించి భగవంతుడు ప్రసాదించాడు. దివ్య దృష్టికి సాకార కంటికి దివ్య దృష్టి ఇచ్చారు. మనం కంటికి కూలింగ్ గ్లాసులు పెట్టుకుంటే కూలింగ్గా కనపడుతుంది కదా ప్లేస్ అంతా. అదేవిధంగా ఆయన బ్రహ్మబాబాకి ఆ విధంగా చూపించారని తెలుసుకున్నామని తెలుసు. ఇంకోటి చూపించారు, ఒక పెద్ద కెరటం వచ్చి అన్ని దేశాలని ముంచేసినట్టు చూపించారు. బ్రహ్మబాబా చరిత్రలో హిందీ చరిత్ర తీసుకుని మేము బాబా పిక్చర్ తీయటం కోసం స్వప్నకి చాలా కృషి చేశారు. బ్రహ్మబాబాని మౌంట్ ఆబుని ఎలా చూపించాలనేది చాలా కృషి చేసినప్పుడు ఈ విషయాలు బయటపడినాయి. ఇంకోటి ఏం చూపించారు? రష్యా, అమెరికా. భగవంతుని నోటంపడి వచ్చింది రష్యా, అమెరికా అని. అవి 1936లో మిత్ర దేశాలుగా ఉన్నాయి. అవి శత్రు దేశాలు అయినప్పుడు, శత్రువులుగా మారినప్పుడు వినాశనం అయిపోతుంది అని చెప్పారు బాబు. ప్రతి బ్రాహ్మణాత్మ రోజు ఇది మననం చేసుకోవాలి. ఈ నాస్ట్రడామస్ వీళ్ళందరూ, బ్రహ్మం గారు వీళ్ళందరూ కూడా భగవంతుడు ఆయన ఇంటి కింద ఇచ్చారు వాళ్ళకు కూడా. కానీ ఈయన చెప్పిన విషయాన్ని మనం ఆధారంగా తీసుకుంటే వర్తమాన సమయంలో ఈ 2 దేశాలు, కొన్ని దేశాలు రష్యాకి ఇలాగా ఒక కూటమి కింద ఏర్పడిపోయి వాస్తవానికి ఇవి శత్రు దేశాలుగా మారిపోతున్నాయంటే వినాశనం అనేది పరుగులు తీసుకుంటూ ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తుంది అనేది మీరు గమనించాలి. గమనించి ఏదీ శాశ్వతం కాదు, మనకి అసలు ఏదీ శాశ్వతం కాదు. ఒక వస్తువు వాడుకోవటానికి తయారు చేసిన వస్తువు అది ఒకప్పుడు పాతదైపోవటం ఎలాగో సృష్టి కూడా అలా అయిపోద్ది. అలా పాతదవ్వకుండా ఉన్న వాళ్ళు ఎవరంటే ఒక్క శివ పరమాత్మ ఒక్కరే. ఆయన లేకపోతే సృష్టి లేదు, మనం లేము, ఏదీ లేదు. కాబట్టి
ఈ బ్రహ్మబాబాలో రియల్గా జరిగిన చరిత్రని మేము స్వీకరించాము. అది ఈరోజు మీకు ఇదివరకు కూడా చెప్పాను. బాబా మళ్ళీ చెప్పిస్తున్నారు. కాబట్టి పరమాత్మ శివుడు కూడా 4 పాత్రల్లో తల్లి, తండ్రి, టీచరు, సద్గురువు, ధర్మరాజు పాత్ర గురించి బాబా రేపు చెప్పిస్తారు. ఇదివరకు కూడా మీరు విన్నారు. కానీ ఇప్పుడు అయ్యే ఎందుకు చెప్పుకోవాలంటే అయ్యే చెప్పుకుని మనం డ్రామాని ముగింపుకి తీసుకురావాలి. మన వంతు తండ్రి వెళ్ళిపోతున్నారని ఆవేదన కూడా మనకి గుర్తు చేసుకుంటూ ఉండాలి. మన మనసు గుర్తు చేసుకోవాలి. మన మనసుకి కళ్ళెం లేని గుర్రం లాంటిది మనసు. కళ్ళెం ఉన్న గుర్రం అయితే ఈ కళ్ళెం రైట్ తిప్పితే రైట్కి వెళ్తుంది, లెఫ్ట్ అయితే లెఫ్ట్. అలాగా మనసు అనేది కళ్ళెం లేని గుర్రం లాంటిది. కాబట్టి కొద్దిగానే బాబా చెప్పించారు. మేము ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ పిక్చర్లో బాగా నిమగ్నం ఉండవలసి వస్తుంది. ఆదిలో జరిగింది అంతిమంలో జరుగుతాయని బాబా క్లియర్గా చెప్పారు. ఆదిలో బ్రహ్మబాబా ద్వారా అనన్యమైన సాక్షాత్కారాలు బాబా చేయించారు. కానీ అంతిమంలో బ్రహ్మబాబా ద్వారా చేయించారు. ఇప్పుడు అనన్యమైన పిల్లల ద్వారా చేయిస్తారు. మీ ద్వారా సాక్షాత్కారం అవ్వాలంటే డ్రామాని సాక్షిగా చూస్తూ నీతి, నిజాయితీ, ధర్మము, మనస్స, వాచ్య, కర్మ, దృష్టి, సంకల్పంలో కూడా సంపూర్ణ పవిత్రతతో ఉండండి. ఒకే ఒక కెరటము వచ్చి 232 దేశాలు 36 దేశాలు ఉన్నాయండి అని చెప్తారు. నాకు తెలియదు కరెక్ట్గా, నాకు అవసరం లేదు కూడా. ఎన్ని దేశాలు ఉంటే మనకెందుకు? సముద్రంలో ఎన్ని నీటి బిందువులు ఉన్నాయని మనకు అవసరమా? సముద్రం అవసరం, కానీ చూడటానికి, పిక్నిక్కి వెళ్ళటానికి అనేది. కాబట్టి ఈ ఒక్క కెరటం ఎలాగొస్తుంది బాబా అంటే మంచు పర్వతాలు కరిగిపోతాయని చెప్పారు బాబా. మంచు పర్వతాలు ఎందుకు పెట్టారు అంటే సముద్రంలో నీరు, భూమి గుండ్రంగా ఉంటుంది, ఒక 3 వంతులు నీరు జలమయమే. ఆ నీరు కిందకి జారిపోకుండా అక్కడ ఆ నీటిని గడ్డకట్టించారు. బాబా అంటే ఎవరో మీకు తెలుసా? మహా గొప్ప అద్భుతమైన సైన్స్కి సృష్టికర్త అతను. సైన్స్ ఆయన సృష్టించలేదు, ఆయన సైన్స్ని సృష్టించాడు. గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ గ్రేటెస్ట్ సైంటిస్ట్ బట్ ఆల్సో ఫిలాసఫర్. సైన్స్ ఎందుకంటే జీవనోపాధికి. ఒక ఫ్యాన్ కనిపెట్టారు, కొనుక్కున్నారు. ఇప్పుడు సెల్ ఫోన్ కనిపెట్టారు, ఒకళ్ళు అమ్ముతున్నారు, ఒకళ్ళు రిపేర్ చేస్తున్నారు, ఒకళ్ళు కొనుక్కుని ఆనందిస్తున్నారు. ఇవన్నీ జీవనోపాధి. ఫిలాసఫీ ఎందుకంటే ప్రశాంతమైన జీవితం గడపటానికి ఫిలాసఫీ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ధర్మం అయినా, ఏ మతం అయినా చెప్పేది ఏంటంటే భగవంతుడి గురించే చెప్తారు. కాబట్టి బాబా చెప్పారు, ఆ మంచు పర్వతాలన్నీ కరిగిపోయినప్పుడు ఏమైపోతాయంటే ఎత్తైన ప్రదేశానికి వచ్చేసి మొత్తం భూభాగం అంతా కూడా జలమయం అయిపోయి, బాబా చెప్పారు కదా, 3 వంతులు జలమయం అయిపోయి 1 వంతు దేవభూమిగా మిగులుతుంది, అప్పుడు శ్రీకృష్ణుడు కొడతారని చెప్పారు. ఇదంతా ఎంత సమయం పడుతుంది అనుకుంటున్నారు? కాబట్టి సమయం సమీపంగా వస్తుంది. గురుజాదాది శరీరం వదిలేసిన తర్వాత బాబా వాణిలో ఏం చెప్పారు? సమస్యలు పెరిగిపోతాయి, సంకల్పాలు పెరిగిపోతాయి,
పురుషార్థం చేయలేరు అని చెప్పారు బాబా. అలాగే యావత్ ప్రపంచంలో మానవ జాతి అందరూ కూడా మానవులే. మనం అందరం ఒకప్పుడు దేవతలు, ఇప్పుడు మానవులు. ఏ విభాగంలో చూసుకున్నా, మన సంస్థలో చూసుకున్నా సమస్యలు పెరిగిపోతున్నాయి, సంకల్పాలు పెరిగిపోతున్నాయి, పురుషార్థం చేయలేరన్నారు బాబా. అది రియల్గా జరుగుతుంది వర్తమాన సమయంలో. బయట ప్రపంచానికి మరియు మన ఆధ్యాత్మికం చెప్పిన బ్రహ్మకుమారి సంస్థలో కూడా సమస్యలు పెరిగిపోతున్నాయి, సంకల్పాలు పెరిగిపోతున్నాయి, పురుషార్థం చేయలేరు అని చెప్పారు బాబా. అది ప్రాక్టికల్గా జరుగుతుంది. కాబట్టి సంకల్పాలని పొదుపు చేసుకుని సాధన చేసుకుని సాధించండి, సంపూర్ణం అవ్వండి. కానీ ఆ విషయాలు రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ శివ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. వినాశనం ఎప్పుడు జరుగుతుందో చెప్పేశారు బాబా. డేట్ అంటే ఇవ్వలేదు, కానీ మిత్రదేశాలు శత్రుదేశాలు అయినప్పుడు వినాశనం అయిపోద్ది అన్నారు. శత్రుదేశాలు అయినప్పుడు కోపంలో ఒక మనిషి, మానవ జన్మెత్తిన మనిషి కోపంలో ఏం చేస్తాడో తనకే తెలియదు. కోపం అనేది భయంకరంగా ఆవరించిన ఒక కనపన్ని ఒక శక్తి లాంటిది అది. కాబట్టి యుద్ధం ఆగదు, వినాశనం ఆగదు, బాబా ప్రత్యక్షత ఆగదు, అందరూ పరంధామకి వెళ్ళటం ఆగదు, 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 ఆగదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం అన్నీ ఆపేసుకుని ఒక్కరిని స్మృతిలో ఏ పని చేసినా, బాబా ఈరోజు నేను నిద్రిస్తున్నాను బాబా, నా పక్కలో పడుకోవా తండ్రి, ఈరోజు భోజనం చేస్తున్నాను, నువ్వు పెట్టిన ఈ భిక్ష తీసుకుంటున్నాను బాబా. భోజనం చేసేటప్పుడు, నిద్రించేటప్పుడు, స్నానం చేసేటప్పుడు కూడా ఏమన్నారు? ఇదొక దేవాలయము, దీన్ని శుభ్రం చేస్తున్నాను అనుకోండి అన్నారు. భోజనం గురించి ఏం చెప్పారు? స్మృతిలో వండుకోండి, స్మృతిలో తినండి అన్నారు. నిద్రించేటప్పుడు ఏం చెప్పారు? ఆ పడక గదిలో ఏ వైబ్రేషన్స్ ఉండకుండా చక్కగా ఉదయం నుంచి అమృత వేళ నుంచి రాత్రి నిద్రించే వరకు ఏ ఓటమి, గెలుపు, కష్టాలు, నష్టాలు, సుఖాలు, సంతోషాలు అన్నీ కూడా ఒక్క నిమిషం చెప్పమన్నారు బాబా. చెప్పుకుని పడుకోండి, మనసు తేలికైపోద్ది అన్నారు బాబా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివతండ్రి, ఎన్ని లోకాలు అయితే ఉన్నాయో అన్ని లోకాలు దరుపుని, అక్కడుండే ప్రకృతి దరుపుని, అక్కడుండే విశేషమైనటువంటి అన్ని ఆత్మలు తరపుని, జీవరాశుల తరపుని, అణువణువు తరపుని మీకు ధన్యవాదాలు మరియు అభినందనలు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు చెప్పించండి బాబా. వాళ్ళందరూ ఎంతో ఆతృత వినాలని, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని తపనతో ఉన్నారు. నేనేంటంటే చాలా వాక్యాలు సుమారుగా కరోనా నుంచి చెప్పుకుంటూ వచ్చాము. చాలామంది పరివర్తన వేరు, చాలామంది యజ్ఞానికి అన్ని రూపాల్లో వాళ్ళ శక్తిని అనుసరించి సహయోగ వేరు. వాళ్ళందరికీ ఇంకా బాగుండాలని బాబాని నేను కోరుకున్నాను. ఇంకా వాళ్ళు త్యాగి, తపస్సి, సత్యమైన సేవాదారిగా మిమ్మల్ని ప్రత్యక్షం చేయాలని కోరుకుంటున్నాను. బాబా మనల్ని అందరినీ ప్రత్యక్షం చేస్తారు. అవి రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
బాబా నీ స్మృతిలోనే సఫలమాయే జీవితం. ఓ బాబా నీ స్మృతిలోనే సఫలమాయే జీవితం. క్షణ క్షణము బాబా మహిమతో, క్షణ క్షణము బాబా మహిమతో కాలమే సదా సఫలం. ఓ బాబా నీ స్మృతిలోనే సఫలమాయే జీవితం. ఎచటి నుండి ఎందుకు వచ్చాము, ఏమి తీసుకు వెళతాము, ఎచటి నుండి ఎందుకు వచ్చాము, ఏమి తీసుకు వెళతాము, ఎంత చేస్తే అంతే ఫలితము, ఎన్నటికీ ఇది మరువకుమా. శుభ ఆలోచనలే, శుభ ఆలోచన ఆత్మను పావనం చేసెనులే. క్షణ క్షణము బాబా మహిమతో కాలమే సదా సఫలం. ఓ బాబా నీ స్మృతిలోనే సఫలమాయే జీవితం. శాశ్వతం కాదు ఇతను ఎప్పుడు విడిచి వెళ్ళాలి ఈ లోకం. శాశ్వతం కాదు ఇతను ఎప్పుడు విడిచి వెళ్ళాలి ఈ లోకం. వస్తు వైభవ ధన సంపదలు వెంటరావని తెలియునా, శాశ్వతమైనది, శాశ్వతమైనది ఆత్మయేనని మరువకు ఈ నిజము. క్షణ క్షణము బాబా మహిమతో కాలమే సదా సఫలం. ఓ బాబా నీ స్మృతిలోనే సఫలమాయే జీవితం. పుణ్యఖాతా
తెలుసుకో బాబా ప్రేమలో మనసును ఉంచి సుఖము శాంతి పొందుమా ఏమవుతుందో ఏమవుతుందో ఏమో అంటూ ఆలోచించకు మనసులో క్షణ క్షణము బాబా మహిమతో కాలమే సదా సఫలం ఓ బాబా నీ స్మృతిలోనే సఫలమాయే జీవితం ఓ శివ బాబా నీ స్మృతిలోనే సఫలమాయే జీవితం ఓ బాబా నా బాబా. ప్రియ ఆత్మిక సోదరి సోదరులారా, ఒక 10 రోజులు సాయంత్రం 8-9 మధ్యలో బాబా నా చేత కొన్ని మీకు సంపూర్ణ స్థితికి దగ్గర చేరే ఎన్నో ముఖ్య విషయాలు చెప్తారు. ఒక్కొక్క విషయం ఒక్కొక్క రత్నంగా భావించి బ్రహ్మబాబాకి ధనము గులకరాల్లాగా, వజ్రాల గులకరాల్లాగా ధనము పనికిరాందిగా ఎలాగైతే అనుభవిందో అలాగే మీరు కూడా ధనం అనేది దరిద్రాన్ని తొలగించలేదు, ఆత్మకి ఆనందాన్ని ఇవ్వలేదు. ఈ వస్తు వైభవాలు శివబాబా ముందు పనికిరాని పదార్థాలు లాంటి. ఒక 10 రోజులు చెప్పించుకుంటారు బాబా. తర్వాత మళ్ళీ ప్రపంచానికి ఎంతో ఆదర్శంగా చూపించే చలనచిత్రాన్ని కార్యంలో ముందుకెళ్ళవలసి వస్తుంది. 85% అయిపోయింది, ఇంకా 15% ఉంది. మీరందరూ కూడా బాబా ఆ సినిమాలో నువ్వు తప్ప ఇంకెవ్వరూ ప్రత్యక్షం అవ్వకూడదు, నువ్వే ప్రత్యక్షం అవ్వాలి. ప్రతి బిడ్డకి నువ్వు ప్రత్యక్షం అవ్వాలి. ప్రతి బిడ్డ నీ దగ్గరికి 1 సెకండ్ అయినా అద్భుతమైన నా తండ్రి వచ్చాడు, అసలైన శాంతి ఈయన దగ్గరే ఉంది, అతనైన జ్ఞాన స్వరూపం మాటలు చెప్పేవాడు కాదు. ప్రతి కిరణం కూడా ఆయనలోంచి అనేక కిరణాలు ఉంటాయి. ప్రతి కిరణం కూడా జ్ఞాన స్వరూపమే, ఆనంద స్వరూపమే, ప్రకాశ స్వరూపమే. ఆ ప్రకాశం లేకపోతే అసలు విశ్వమే లేదు. అర్థం చేసుకోండి. ఇంకెన్నాళ్ళలో ఉండరు, ఆయన కూడా వెళ్ళిపోతారు. ఈ మళ్ళీ 5,000 సంవత్సరాల వరకు రారు. కాబట్టి ఈ విషయాలపై చాలా 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 ధ్యాస పెట్టుకోండి. థ్యాంక్ యూ శివబాబా, థ్యాంక్ యూ సుప్రీం ఫాదర్ గాడ్ శివ, థ్యాంక్ యూ శివ పరమాత్మ తండ్రి, శివ పరమాత్మ.